ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సిపిఎం నేతలు. ధాన్యం కొనుగోళ్లు, 2 లక్షల ఉద్యోగాలు, కనీస వేతనాల పెంపు లాంటి పలు సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా సిపిఎం నేతలు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డ్లలోనే పడిగాపులు కాస్తున్నా సరే ధాన్యం కొనుగోలు జరగడం లేదు. కొనుగోలు అయినటువంటి వాటికి డబ్బులు త్వరగా రావడం లేదు. అట్లాగే తరుగు ఎక్కువ తీస్తున్నారు. ఇప్పటికి ఇంకా దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పుడు రోడ్ల మీద ఉంది. వాటిని కొనుగోలు జరగకపోతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని చెప్పాం. కనీస వేతనాల పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్మికులది కొంత సవరణ చేశాడు, కొంత పెంచాడు. కానీ వాస్తవానికి వాటిని పరిశీలిస్తే అది పెద్దగా పెరిగినటువంటిది కాదు. అయినా పెంచినటువంటి దాన్ని మేము ఆహ్వానిస్తూనే కరువు భత్యం పెంచినటువంటిది కూడా సరైనటువంటి పద్ధతిలో లేదు, అసమానతలతో ఉన్నాయి. వాటిని పరిశీలించి సరిచేయాలని చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు జరగలేదు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికన్నా కూడా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 అంశాలు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ 6లో ఒక 2-3 తప్ప మిగతాది ఏవి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అందుకనే వాటిని మీరు బాధ్యతగా చిత్తశుద్ధితోటి మీరు ఇచ్చినటువంటి ఆ 6 అంశాలు పరిష్కారం చేయాలని కోరాం. దాంట్లో చాలా వరకు మేము పరిష్కారం చేయడానికి పూనుకుంటామని సానుకూలంగా స్పందించారు. పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించి ప్రజా ఉద్యమాలు నడిపించాల్సి వస్తుందని కూడా చెప్పాం.